40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలర్ ఇప్పుడు ఒకేసారి 3 షోరూంలను ప్రారంభిస్తుంది. హన్మకొండ నగరంలో నూతన బ్రాంచ్ను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, లలిత జ్యువెలర్ ఎండీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. కస్టమర్లకు తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎండీ కిరణ్ కుమార్ అన్నారు. ఇతర బంగారు షాపుల్లో లభించే వాటితో పోల్చి నచ్చిన చోటు కొనుగోలు చేయండి, గ్యారంటీ చెక్ చేసి కొనుగోలు చేయాలని సూచించారు. ప్రారంభ ఆఫర్ బంగారు నగలపై తరుగులో 2% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 రూపాయల తగ్గింపు ఇస్తున్నారు. సార్ లోపలికి రండి సార్, అన్న లోపలికి రండి, అన్న లోపలికి రండి, ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. డబ్బులు ఊరికే రావు అనగానే మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు. వారికి నిజంగా కూడా అన్ని తీర్ల అదృష్టవంతులు వారు. యాడ్కి ఈ రోజులలో కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఇవాళ వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తయారైనటువంటి వారు కిరణ్ గారు. అంతేకాకుండా లలిత జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు, నాణ్యతకు ఒక మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తూ ఉంటారు. మరి దానిలాగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు, అక్కడి నుంచి స్టార్ట్. సో ఇది 57వ షోరూము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా 916 హాల్ మార్కు, దాని మీద సింబల్, నంబర్స్. ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది, దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది. అది మీ ఫోన్లో వస్తుంది, మేము చూపించేది కాదు, మీరు చూడవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది, అది కూడా మీరు చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది, ఇది 22 క్యారెటా కాదా. ముద్ర వేసేది ఏం లేదు, హాల్ మార్క్ చేసేది ఏం లేదు. మిషన్ ఉంది, లేజర్ మిషన్ ఉంది, ఎవరైనా కొట్టిచ్చేస్తారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. తర్వాత ఈరోజు ఇది 57వది. ఇంకా ఒక 3:30కి మిర్యాలగూడలో 58ది. రేపు మార్నింగ్ 10:30కి తుని ఆంధ్రాలో. సో మొత్తం కలిపి 59 షోరూంలు రేపటికి అయిపోతాయి. ఒకటి బ్యాలెన్స్ ఉంది ఖమ్మం. అది కూడా దీంతో పాటు ఓపెన్ అవ్వాల్సింది. సో కొంచెం ఇంటీరియర్ వల్ల కొంచెం లేట్ అయింది. సో 10 days 15 daysలో మళ్ళీ ఓపెన్ చేస్తాం. మళ్ళీ కానీ తన మీద తనకున్న నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ చేరే విధంగా చెప్పినారు. సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ పాపులర్ అయినారు. ఏదైతే డబ్బులు ఊరికే రావు అన్నారో అదే మాట నిజము. అదేవిధంగా ఆయన కేవలము నాణ్యతను, తర్వాత ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. వేరే షాప్స్తో కంపేర్ చేసుకోండి, మా నాణ్యత కానీ, ప్రైస్ రేట్ కానీ, మిగతా అన్ని విషయాలలో అది చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే, ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరకు వచ్చే కస్టమర్స్, క్లయింట్స్. ఆ నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీ అయ్యి అన్ని నగరాలలో విస్తరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా. ఇక్కడ డిజైన్స్ కానీ, తర్వాత కలెక్షన్ కానీ చాలా బాగుంది. ప్రతిదానికి